రాయలసీమ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది అక్కడ జరిగే ఫ్యాక్షన్ గొడవలే. కానీ అక్కడ కానవచ్చే ఆధ్యాత్మిక పరిమళాలు తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా కానరాదు. పవిత్ర దేవాలయాలకు, ఆధ్యాత్మిక నిలయాలకు పుట్టినిల్లు రాయలసీమ. రాయలసీమలోని ఉన్న ప్రాచీన దేవాలయాలు మన దేశ హైందవ సంస్కృతికి నిలువుటద్దంగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పాలించే ఆయా రాజుల కాలంలో అభివృద్ధి చెందిన ఈ ఆధ్యాత్మిక ధామాలను అభివృద్ధి చేసుకుని ఆధ్యాత్మిక టూరిజంను మరింత ప్రోత్సహించడం ద్వారా మన ప్రాంత అభివృద్ధికి సహకరిద్దాం. ఈరోజు మనం శ్రీ కాణిపాక గణపతి దేవాలయం గురించి చర్చించుకుందాం. ఈ సృష్టిలో ప్రప్రథమంగా పూజలందుకునే దేవుడు విఘ్నేశ్వరుడు. సర్వకాల సర్వవస్థలలోనూ విఘ్నేశ్వరుడు మనకు తోడుగా ఉన్నప్పుడే మన కార్యాలు సఫలీకృతమవుతాయని భక్తుల విశ్వాసం. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం. సుందర ప్రకృతితో శోభిల్లే ఈ క్షేత్రంలో కొలువయ్యున్నాడు విఘ్నాధిపతి వినాయకుడు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిసారని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం విహారపురి అనే ప్రాంతంలో పుట్టుకతో మూగ, చెవిటి, గుడ్డివారైన 3 సోదరులు తమ పొలానికి నీటి కోసం బావిని తవ్వుతూ ఉండగా అకస్మాత్తుగా రక్తం చిందిందట. ఆ రక్తం 3 అన్నదమ్ములపై పడి వారి అంగవైకల్యం పోయిందట. అక్కడే స్వామివారి మూర్తి కనిపించిందట. అది తెలుసుకున్న విహారపురి ప్రజలు స్వామివారికి లెక్కలేనన్ని కొబ్బరికాయలు సమర్పించుకున్నారట. అలా సమర్పించుకున్న కొబ్బరికాయల నీరు ఎకరాకు పైగా పారిందట. కాని భూమి నీరు పారింది కాబట్టి దీనికి కాణి పాకం అనే పేరు వచ్చిందట. కాలక్రమంలో అది కాణిపాకంగా రూపాంతరం చెందింది. తిరుపతి నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. కేతుగ్రహ దోషం ఉన్నవారు ఇక్కడ స్వామివారిని భక్తితో ధ్యానిస్తే కేతుగ్రహ దోషం నివృత్తి జరుగుతోందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే పవిత్రమైన పుష్కరిణి భక్తులకు దర్శనమిస్తోంది. ఇందులో స్నానమాచరించి ప్రమాణాలు చేసే భక్తులను స్వామివారు స్వయంగా పరిశీలిస్తాడని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో స్వామి ఆలయానికి ఎడమ వైపున వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవమూర్తుల ఆలయం మనకు దర్శనమిస్తోంది. సిద్ధి బుద్ధి సమేతుడైన వరసిద్ధ వినాయక స్వామి దివ్య మంగళ రూపం భక్తి భావాన్ని పెంచుతోంది. పవిత్ర బహుదా నది ఒడ్డున కాణిపాక క్షేత్రముంది. ముఖమండపంలోనికి అడుగు పెట్టిన భక్తులు ఓం విఘ్న రాజాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గజాన నమః అంటూ స్వామిని స్మరిస్తూ అలౌకిక ఆనందం పొందుతూ గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. వరసిద్ధి వినాయక స్వామి దివ్య మంగళ శిలారూపాన్ని చూసి అలౌకిక ఆనందాన్ని చెందుతూ భక్తి సాగరంలో మునిగి తేలుతారు. కాణిపాకం గణపతిని దర్శించుకునే భక్తులు హైదరాబాద్ నుంచి 569 కిలోమీటర్లు, అలాగే బెంగళూరు నుంచి 177 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాణిపాకం చేరుకోవాలనుకునే భక్తులకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి బస్సు, రైలు సౌకర్యం కలదు. విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి.